హలో అండి. ఈరోజు పొద్దున్నైతే మెంతులైతే చల్లుతున్నానండి. ఇట్లా ఈ కుండీలో బాగా మెంతులైతే ఈ మధ్య వేస్తున్నాను కదా, మెంతాకంతా తీసి ఈ మధ్య చేసేసానండి. మళ్ళీ ఒక 4 రోజులు ఇలాగ కుండీలన్నీ బాగా ఎండలో పెట్టి మట్టి అంతా ఇలాగ చేసేసుకునేసి ఇప్పుడైతే మెంతులు చల్లుతున్నానండి. పొద్దున్నైతే ఎండ బాగుంటుందనేసి ఇలాగైతే పోస్తున్నానండి మెంతులు. ఈ మెంతాకు చాలా మంచిదండి, ఎండలకి మంచి సలవ కూడా అండి. షుగర్ ఉంది కదా, ప్రతి ఒక్కరు ఇప్పుడు 100% షుగర్ వాళ్ళేనండి. వాళ్ళు కూడా వారంలో 3 సార్లు తీసుకున్నా మంచిది, చాలా మంచిది, హెల్దీ ఫుడ్ అండి. ఇది పీచు పదార్థం కూడా ఉంటుంది. మనం ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా మంచిదండి. ఏంటంటే బయట కొంటాము, వాళ్ళైతే మందులన్నీ వేసి అవి అయితే ఇస్తారు. అట్లా లేకుండా ఇలాగ మనం మెంతులు వేసేసుకొని పైన కొంచెం అలాగే మట్టి కూడా ఇట్లా చల్లేసుకునేస్తే చాలా బాగా వస్తుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మధ్యేసినంతా కోసేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నాను. పొద్దున్నైతే బాగుంటుందనేసి చేస్తున్నాను. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకొక చిన్న కుండీ కూడా ఉంది. ఆ కుండీని కూడా ఇలాగ తవ్వుకునేసి దీనిలో కూడా చల్లేద్దామనేసి ఓకే చేసుకున్నానండి. ఇలాగైతే వేసేసుకుంటాం. ఈ కోసేసే కొంచెం ముందు మళ్ళా ఇదైతే ఒక 8 రోజులు పడుతుందండి దీనిలో రావాలంటే. మెంతాకంతా 8 రోజులు అట్లా పడుతుంది. 8 రోజులు బాగా వస్తుంది. 10 రోజులు కానైతే కొంచెం బాగా ముదురుతుంది, ఆకు బాగుంటుంది. అలా కూడా అయితే వేసేసి పైన మళ్ళీ మట్టి వేసేసానండి రెండిటికి. వీటికి వాటర్ పొయ్యాలంటే మనం అలా పొయ్యకూడదు, ఇట్లా పేపర్ పెట్టేసి పేపర్ మీద పొయ్యాలండి వాటరు. అప్పుడైతే మొలక బాగా వస్తుంది. అలాగైతే పోసుకో. అయితే మెంతులు అయితే పోసేసానండి. ఇలా పేపర్ వేసుకొని ఒక్కరోజు మనం ఇట్లా వాటర్ పోసేసామంటే బాగా పీల్చుకునేస్తుందండి. చూడండి కిందకి ఎలా వెళ్ళిపోతున్నాయో, అట్లాగే ఆడగుడు పోసేస్తాను. ఈరోజైతే ఇలాగైతే చేశానండి నేను. మెంతాకు మెంతులైతే పోసేసాను. మరి ఉంటానండి.